నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష. సో మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన 28 ఆగస్టు ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైము సో 5 అవుతుంది ఈవినింగ్. సో మార్నింగ్కి ఇప్పటికీ మన గణేషునికి చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో నేనైతే షాక్ అవుతున్న అప్డేట్స్ చూసి. సో ఒకసారి మీరు కూడా చూడండి. సో ఆల్మోస్ట్ స్వామివారికి సంబంధించిన బాడీ పెయింటింగ్ అనేది రెడీ చేసి చూడండి. సో అమ్మవార్ల ఫేసులు అండ్ మన స్వామివారి బాడీ కలర్, సో మొత్తం అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంత ఫాస్ట్గా అప్డేట్స్ ఉంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ని అప్డేట్స్ అయితే పైన నుంచి కింద వరకు డీటెయిల్గా అయితే చూద్దాం. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. పైనుంచి జూమ్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పాములు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. సో పాములకు సంబంధించిన కళ్ళు, మూతులు సో కంప్లీట్గా రెడీ అయిపోయినాయి చూడండి. సో పాములకు గ్రీన్ కలర్ కళ్ళు గుడ్లు పెట్టారు చూడండి. అన్ని పాములు 7 తలల పాములకు రెండు కళ్ళు చూడండి. సో 7 14 కళ్ళు. అండ్ ఇక్కడ మన గణేషునికి హెయిర్ కలర్ చేస్తున్నారు చూడండి. సో హెయిర్ కలర్ బ్లాక్ కలర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్వామివార్ల ఫేసులు, సో శివయ్య, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఫేస్లకు సంబంధించిన కలర్ అయితే వేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ అమ్మవార్లకు సంబంధించిన కలర్ ఫేస్ కూడా చేస్తున్నారు చూడండి, అమ్మవార్లకు కూడా. అండ్ మన స్వామివారికి బాడీ కలర్ అయితే వేసారు, లైట్ క్రీమ్ కలర్. సో ఫేస్కి మొత్తం వేసారు. అండ్ ఇక్కడ అభయ అస్తం, సో మనల్ని ఆశీర్వదించే చెయ్యి అండ్ బొజ్జ భాగం. అండ్ ఇక్కడ లడ్డు చెయ్యి. అండ్ ఇక్కడ నడుము దాకా అయితే వేసారు. సో ఇంకా మిగతా మొత్తం ట్రాఫిక్ జాము. సో వీడియో కూడా తీయని ఇట్లా. సో ఇక్కడ సో స్వామివారి బొజ్జ వరకు. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చేతికి అండ్ లడ్డు చేతికి, ఫేస్కి అండ్ మెడ భాగం. సో ఇక్కడైతే మనకు స్వామివారి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. అండ్ ధోతి కలర్ ఈసారి రెడ్ వస్తుందంట, చూడాలి మరి రెడ్ వేస్తారా ఇంకేదైనా కలర్ చేంజ్ చేస్తారా. అండ్ స్వామివారి పాదాల దగ్గర కూడా కొంచెం లైట్ క్రీమ్ పెయింట్ చేసారు. సో ఇంకా ఈ రైట్ సైడ్ చేతులకు సంబంధించిన వర్క్ చేస్తున్నారు, పెయింట్ వర్క్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సంబంధించిన చేతుల దగ్గర సో 2 ఆడ ఉన్నారు చూడండి. సో వీడియో ఫినిష్ చేసేలోపు సో ఇంకేమేమి అప్డేట్స్ ఉంటాయో మొత్తం అయితే చూద్దాం. పైన అయితే మన వాళ్ళు సో స్వామివారి హెయిర్కి సంబంధించిన పని చేస్తున్నారు కొంతమంది. సో ఒక పర్సన్ ఏమో బ్లూ కలర్ వేస్తున్నారు శివయ్యకు. అండ్ విష్ణుమూర్తి, బ్రహ్మదేవుని కూడా చేస్తున్నారు. అండ్ ఇంకా దగ్గరకు పోయి సో శ్రీనివాస కళ్యాణ మండపంలో అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా పెయింటింగ్ అప్డేట్స్ ఉన్నాయి, పోయి కూడా చూద్దాం. సో ఇంత ఫాస్ట్గా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పొద్దున్న నుంచి బయట వీడియోల కోసం నేను బయట తిరుగుతున్నా. బట్ మన బడా గణేష్ దగ్గర మంచి అప్డేట్స్ అవుతున్నాయి. సో చూసుకోవచ్చు శ్రీనివాస కళ్యాణం మండపానికి సంబంధించిన దర్బార్ ముంగట సో ముంగట డిజైనింగ్ చేసేటండి. సో కళ్యాణ మండపంకి సంబంధించిన సో పిల్లర్స్ వచ్చినాయి చూడండి, పిల్లర్. సో ఇక్కడ సో చాలా బాగుంది డిజైనింగ్. అండ్ ఇక్కడ మనకు విగ్రహాలకు కూడా సో ఫైనల్ బాడీ కలర్ టచ్ అప్ అయితే ఇచ్చే చూడండి. సో విష్ణుమూర్తి స్వామికి సో మనకు కంప్లీట్గా బ్లూ కలర్ ఉండే కదా, ఓకే సో కంప్లీట్ బ్లూ కలర్ ఉండే కదా, అక్కడక్కడ వైట్ తోటి టచ్ అప్ ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ పింక్ కలర్ కూడా చేతుల దగ్గర సో టచ్ అప్ ఇచ్చారు. అండ్ ఫేస్ పైన కూడా టచ్ అప్ ఇచ్చారు చూడండి. సో ఆల్మోస్ట్ మనకు ఈ విగ్రహాలకు సంబంధించిన బాడీ కలర్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. అండ్ ఆకాశరాజు గడ్డం కూడా కలర్ వేసారు చూడండి. సో గడ్డం కలర్ వేసారు. అండ్ ఆకాశరాజు కూడా టచ్ అప్స్ ఇచ్చారు బాడీలో అక్కడక్కడ. అండ్ చేతులకు కూడా పింక్ కలర్ టచ్ అప్ ఇచ్చారు చూడండి. సో వీళ్ళకి సంబంధించిన సో ఈ 3 విగ్రహాలకు సంబంధించిన పంచలు అండ్ కండువాలు మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ అమ్మవారి కూడా సో రెడ్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. అండ్ ఇక్కడ అమ్మవారి చేతిలో కూడా పింక్ కలర్ టచ్ అప్ ఇచ్చి చూడండి. అండ్ ఫ్లవర్కి సంబంధించిన గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్. అండ్ ఇంకా అమ్మవార్లకు సో అమ్మవారికి కానీ అండ్ మిగతా 2 విగ్రహాలకు కూడా మనకు జ్యువెలరీ వర్క్ బ్యాలెన్స్ ఉంది. సో ఫైనల్గా వేస్తుండొచ్చు. అండ్ ఇక్కడ కింద పాదాలకు కూడా టచ్ అప్స్ ఇచ్చారు చూడండి. సో కింద పాదాలకు కూడా సో కలర్ టచ్ అప్స్ ఇచ్చారు. ఇంకా పట్టీలకు సో గోల్డ్ కలర్ వేయాలి. అండ్ ఇంకా దర్బారుకు సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది వెనకాల. సో మాలలు, సో కళ్యాణ మండపం ఎట్లయితే ఉంటుందో దోరణాలు, పూలదండలు, సో అవన్నీ అయితే ఫైనల్గా చేస్తున్నారు. అయిపోయిందా ఆల్మోస్ట్? ఇంకా ఉందా? సో రేపటిలోపు అయిపోతుందా? సో ఆల్మోస్ట్ దగ్గర పడ్డదంట. సో రేపు ఈవినింగ్ లోపు ఈ దర్బార్కి సంబంధించిన పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. సో చూసారు కదా మన
విష్ణుమూర్తి స్వామి ఫేస్. అండ్ విష్ణుమూర్తి స్వామికి ఇంకా హెయిర్ కలర్ వేయలేదు, అండ్ ఇక్కడ గడ్డం కలర్ వేసాడు ఆకాశరాజు. సో మనకు ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చేసి సో శ్రీనివాస కళ్యాణం, లోక కళ్యాణం కాన్సెప్ట్. సో మన విష్ణుమూర్తి స్వామికి అండ్ పద్మావతి అమ్మవారికి సో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. సో వీళ్ళ కళ్యాణం సో ఆకాశరాజు చేతుల మీదుగా జరుగుతుంది. సో ఆయనే వీళ్ళకు కన్యాదానం చేస్తున్నారు. అండ్ వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు కూడా మనం రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాం. బ్రహ్మదేవుడు అండ్ శివుడు అండ్ నారదముని అండ్ ఇక్కడ అమ్మవార్లు కూడా ఉన్నారు చూడండి, సరస్వతి మాత అండ్ పార్వతమ్మ అండ్ చెలికత్తెలు. సో ఇది మన ఓవరాల్ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన సో ఫైనల్ ఫినిషింగ్ సో దర్బార్ అప్డేట్. అండ్ ఇంకా హాయక్క, సో బాలరామునికి అయితే ఇంకా పెయింట్ వర్క్ చేయలేదు. అండ్ మన స్వామివారి పాదాలు కూడా బాడీ కలర్ లైట్గా చేసి చూడండి. సో ఇక్కడైతే కొంచెం ఈ కాలు కొంచెం చేసారు అండ్ ఈ కాలు కొంచెం చేసారు అండ్ ఎల్లో కలర్ నిన్ననే మనం చూసినాం. రైట్, వీళ్ళకు రాహు కేతు విగ్రహాలు కూడా అప్డేట్స్ అయితే ఏం లేవు. సో నిన్న మనం చూసిందే అండ్ మార్నింగ్ చూసిందే. రైట్, ఇంకా మనం ఇంకా శివపార్వతుల కళ్యాణం దర్బార్లో కూడా సో వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చినాయి చూడండి. సో ముంగట మనకు రైట్ సైడ్ దర్బార్లో ఎట్లయితే చేసారో సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ దర్బార్లో కూడా చేస్తున్నారు. సో ఈ దర్బార్ కాన్సెప్ట్ కూడా కళ్యాణం కాన్సెప్ట్. సో శివయ్యకు అండ్ పార్వతమ్మకు కళ్యాణం జరుగుతుంది. సో విష్ణుమూర్తి స్వామి కన్యాదానం చేస్తున్నాడు. అండ్ వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు బ్రహ్మదేవుడు అండ్ నారదముని అండ్ హేమవంతుడు. సో హేమవంతుడు వచ్చేసి మన పార్వతమ్మ తండ్రి. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. సో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ సరస్వతి మాత. అండ్ ఇంకా వర్క్ చేస్తున్నారు. సో పైన కూడా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది చూడండి. సో దర్బార్కి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది సో మోస్ట్లీ రేపు ఈవినింగ్ లోపు సో మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు దర్బార్లకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం రెడీ అయిపోతుంది. సో అండ్ ఇంకా ఐ పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ మన పార్వతీమాతకు హై పెయింటింగ్ చేయాలి అండ్ విష్ణుమూర్తి స్వామికి అండ్ శివయ్యకు. సో ఐ పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పట్టేటే. సో వీళ్ళ పాదాలకు నెయిల్ పాలిష్ చేయాలి అండ్ అమ్మవారికి నెయిల్ పాలిష్ ఉంటుంది, మెహందీ ఉంటుంది అండ్ అమ్మవారికి సంబంధించిన మేకప్ వర్క్ కూడా ఉంటుంది. అండ్ శివయ్యకు సంబంధించిన మొత్తం కలర్ పెయింటింగ్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు మీరు. అండ్ వీళ్ళకు బొట్లు పెట్టాలి. సో ఇట్లా ఫైనల్ ఫినిషింగ్స్ అయితే ఉంటాయి. యా, సో రేపు ఈవినింగ్ లోపు కంప్లీట్గా మోస్ట్లీ వర్క్ అయితే అయిపోతుండొచ్చు. అండ్ ఇది మీకు తెలుసు కదా, సో ప్రసాదం షెడ్. సో ఈ షెడ్లో భక్తులకు 24/7 ఎప్పుడు దర్శనంకి వచ్చే భక్తులకైతే ప్రసాదం పెడతారు ఈ షెడ్లో. రైట్, ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి సో చాలామంది అయితే వచ్చి గణేశుని దర్శించుకుంటున్నారు. అండ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ అయితే జరుగుతున్నాయి పెయింటింగ్ వర్క్స్. అండ్ సో ఈ షెడ్ మేము మార్నింగ్ చూపెట్టినా కదా, సో షెడ్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారని. సో దర్శనం క్యూ లైన్ షెడ్. సో అది కూడా మొత్తం రెడీ అయిపోయింది. రైట్ చూడండి, సో మొత్తం రేకులు అయితే కప్పేసిరు. సో ఇక్కడ నుంచి అండ్ అక్కడి వరకు మొత్తం రేకులు అయితే కప్పేసిరు చూడండి, కనబడుతుంది కదా. సో అక్కడ వరకు సో మనకు ఫస్ట్ వేసిన షెడ్డు సో ఫస్ట్ ఈ షెడ్ వేసినుండే చూపిస్తాయి. హాయ్ అన్న, హాయ్. సో ఇది ఈ షెడ్ ఫస్ట్ వేసినుండే. సో ఇది మొత్తం మనకు 100 మీటర్స్ ఉంటుంది. సో మళ్ళీ ఈ షెడ్ సరిపోదని సో మళ్ళీ మన కమిటీ వాళ్ళు ఇంకా 105 మీటర్స్ అయితే షెడ్ అయితే ఎక్స్టెండ్ చేసి చూడండి. సో మొత్తం అక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు 105 మీటర్స్ అయితే ఉంటుంది. సో మనకు లోపల ఇట్లా చూడండి. రైట్, లోపల అయితే ఇట్లుంటుంది. అండ్ దీని లోపల లైట్స్ వస్తాయి అండ్ ఫ్యాన్స్ కూడా పెడతారు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా. రైట్, చూసారు కదా. సో దర్శనం క్యూ లైన్ షెడ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెగ్యులర్ వస్తున్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా చేయాలి ఏందని వాళ్ళకి సంబంధించిన మ్యాప్ అని ఒక మ్యాప్ డ్రా చేసుకొని ఆ మ్యాప్ నుంచి అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా దూరం పోయి ఒకసారి చూద్దాం సో మన గణేశునికి ఇంకా పైన ఏమేమి పనులు చేస్తున్నారు ఏందనేది. సో ఫుల్ ట్రాఫిక్, ఎవరు వచ్చి గుద్దుతారని భయం అవుతుంది. యా, ఇంకొకసారి డీటెయిల్గా అయితే అన్నీ చూద్దాం. యా, అండ్ ఫుల్ క్రౌడ్. సో క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఫేస్లోకి సంబంధించిన వర్క్ అయితే ఈరోజు నైట్ లోపు మొత్తం ఫినిష్ అయిపోతుండొచ్చు. సో పాములు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంకొకసారి జూమ్ చేసి పైన మొత్తం చూద్దాం. ఓకే, చూడండి. సో స్వామివారికి సంబంధించిన బాడీ కలర్ అయితే ఫినిష్ అయిపోయింది.
సో మన పైన సో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అండ్ శివయ్య ఫేసులు కూడా రెడీ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ మన గణేశునికి బాడీ కలర్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఎయిర్కి సంబంధించిన బ్లాక్ కలర్ వేస్తున్నారు. అండ్ శివయ్య అండ్ విష్ణుమూర్తి, సో సెకండ్ ఉన్న ఫేసు విష్ణుమూర్తి స్వామి అండ్ లాస్ట్కి ఉన్న ఫేసు బ్రహ్మదేవుడు. అండ్ ఇక్కడ అమ్మవార్ల ఫేసులు కూడా చూసుకోవచ్చు. అండ్ పార్వతమ్మ అండ్ లక్ష్మీదేవి అండ్ లాస్ట్కు సరస్వతి మాత. సో ఈ అమ్మవార్లకు సంబంధించిన బాడీ కలర్స్ కూడా వేసారు చూడండి. సో ఇది ఈరోజు ఈవినింగ్ అప్డేట్స్ మన బడా గణేష్ దగ్గర. యా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ సో క్రాకులు సో బ్లాక్ కనబడుతుంది చూడండి. సో అక్కడ క్రాకులు వచ్చినాయి. సో పెయింట్ వేయకముందుకే మనోళ్ళు సో మట్టి పెట్టేస్తున్నారు. మట్టి పెట్టేసి దానిపై నుంచి మళ్ళీ వైట్ పెయింట్ చేసి మళ్ళీ బాడీ కలర్ అనేది వేస్తారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం క్రాకులు వచ్చినాయి చూడండి. సో క్రాకులు ఎక్కడెక్కడైతే వచ్చినాయో ఆ ప్లేస్లో మట్టి పెట్టి పెయింట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చేతులకు కూడా ఉంది, సో లెఫ్ట్ సైడ్ చేతులకు కూడా ఇది. సో ఈరోజు సో 7 ఫేస్లకు సంబంధించిన కలరింగ్ అయిపోతుంది. అండ్ మన స్వామివార్ల బాడీలో మొత్తం లైట్ ఆరెంజ్ అనేది వేస్తారు. సో ఇక్కడ చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ చేతులు అండ్ రైట్ సైడ్ చేతులు కూడా బ్యాలెన్స్, అండ్ పాదాలు కూడా వేస్తారు. కంప్లీట్గా ఈ బాడీ కలర్ అనేది ఫినిష్ చేసుకొని వర్క్ అనేది ఆపేస్తారు. యా ఫ్రెండ్స్ చూసారు కదా మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్స్. ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం. సో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సో పొద్దున మనం వచ్చినప్పుడు ఓన్లీ మన గణేశుడు వైట్ కలరే ఉండే. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి కంప్లీట్గా బాడీ కలర్సు అండ్ సో అమ్మవారికి సంబంధించిన ఫేస్ కలర్సు అండ్ అమ్మవారికి సంబంధించిన ఫేస్ కలర్సు ఇట్లా చాలా స్పీడ్గా అయితే వర్క్ చేస్తున్నారు మన భీమేష్ అన్న టీం. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే టైం ఆల్రెడీ ఈవినింగ్ అయింది కాబట్టి. సో మళ్ళీ ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే నేను అవి షూట్ చేసి మళ్ళీ లేదా రేపు మార్నింగ్ అప్డేట్లో కానీ లేదా కుదిరితే ఇంకొక వీడియో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లానే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్తే, బాయ్ బాయ్.